ఎదవ సచ్చినోడా, నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోనేవు. కోత పెట్టి చావు. ఇక బా. పోతాం. వందిస్తావా? వస్తాను. ఓ 50 ఇస్తావా? నేనే వస్తాను. ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తాను? నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తాలే. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపదలు ఇచ్చావు అనుకో, రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఇంత మొహమాట పడిపోతావేంట్రా? ఆనకు షాప్కి వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? పొట్టి వీరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా. ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. నాకు కాదు, మీ నాన్న శవానికి. తీసుకో, తలకొర పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీరుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. ఉడ్చడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావని సత్యబాబు నువ్వు? చెప్పు తీసుకొడతాను. తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంటర్లోకి వచ్చి ఎవరో సమస్యలు అయిపో. ముందు నా అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16,000 ఏంటి? 3,000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అదే అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినా. పోనీ కాలకొరి పెట్టినా? రేయ్ సూరిగా, నువ్వు అప్పెగొడతానికి ఎవరో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? నీ అబ్బా నిన్ను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో ఉంటే నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారేమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటానికి ఏముంటదరా? అస్థికలు ఎక్కడ కలపాలి? దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం మీ కాలేజ్కి శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మిగతా బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ ల్యాబొరేటరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని కాచిపెట్టిన అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడు అసలే ఒక్క నోట్లో ఎముకలు లాక్కొని పొలా వండుకునే రకం. వాడికి పెట్టుకోకుండా వాడి బాకీ వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలో నన్ను ముక్కలు ముక్కలుగా కోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. పోయరా పోయరా. పోయరా. పొద్దున్నుంచి ఇదే వరస. నీ కూడా లోకి అయిపోయాను రాయ్. ఆకలి తాగుతావా? చెప్తానుండి. ఎరా పొద్దునుంచి మాకెవరికి పోయించుకోవడం నువ్వు ఒక్కడే కళ్ళు ఎత్తరావా? అది కాదురా, మా ఆవిడ పోస్ట్ మ్యాన్ గడితే లేచి వెళ్ళిపోయింది కదా. 7 సార్లేవా? ఇంత బురం మీ ఆవిడ ముసపు కొడుకుతో ఒకసారి, ఆ బిల్లుగాడితో ఒకసారి, అది ఎవడాడు ఆర్ఎంపీ డాక్టర్తో ఒకసారి లేచిపోయింది కదా. నీకేం కొత్త? అది కాదే, మా ఆవిడ ఎప్పుడు ఎవరితో లేచి వెళ్ళిపోయినా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ గుంజుకొని 15 రోజుల్లో ఇంటికి వచ్చేసి, కానీ ఈసారి 4 రోజులన్నా రాలేదు. అయితే తాగాల్సిందే. తాగడమేట్రా, ఆ బాధ భరించలేక చచ్చిపోతామని ఇక్కడికి వచ్చి ఈ కళ్ళలో ఎలకల మంది కలుపుకుంటే అది కాస్త నువ్వు తాగించావు. ఈ వికెట్ అవుట్. ఇప్పుడు హ్యాపీగా నేను కళ్ళు తాగొచ్చు. ఒరే నువ్వు పోయిరా. లాభం లేదు, దీన్ని ఎలా కొడతాను చూడు. దీన్ని ఇప్పుడు ఒక్క పట్టు పడతాను చూడు. మొత్తం నన్ను ఫాలో అవుతున్నారు అన్నమాట. వెరీ గుడ్.
ఆ హుడగరి యారో నీ దగ్గర పనికొచ్చినప్పటి నుంచి చెప్తున్నా కన్నడలో మాట్లాడకు, నాకు సమయం అయితే లేదు, తెలుగులో మాట్లాడమని. ఓహో ఎవర్రా వాళ్ళు? తెలియదు. తెలవదా? ఎట్లా తెలుస్తా సార్ వాళ్ళు? వాళ్ళు కాదురా, వీళ్ళు వీళ్ళు వీళ్ళు. ఓహో వీళ్ళ. డాక్టర్ సురేఖ మేడం చెప్పింది చూడు, 2 పోరగాళ్ళు వస్తారని. గా పోరగాళ్ళకి ఇప్పుడు వచ్చిర్రు. మన రూల్స్ చెప్పావా? చెప్పలే. ఎందుకని? నువ్వు చెప్పమన్నావా? టిఫిన్ చేసావా? చేశాను సార్. నేను చెప్పానా? సార్ మీరు నాకు నచ్చారు సార్. ఫస్ట్ వస్తే జీతం ఇస్తారు, ఫరక్ వస్తే ఇలా ఇస్తారు సార్. గుర్తయితురా? ఏదో అవుతుంది సార్. ఫాలో మీ. అలాగే సార్. యాదమ్మా చిన్న కాగితం ముక్కే కదయ్యా. చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా యాదమ్మా. గుర్తయితురా? గుర్తయిత్రయ్యా. ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి. యాదమ్మా లిఫ్ట్ ఊడు. ఊడ్సానయ్యా. అది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు. గుర్తయితురా? ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్. క్లీన్. పెళ్ళయిందా? మాకేం తెలుసు? నేను మాట్లాడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ యు మెన్. కాలేదు సార్. సార్ మొన్న అడిగితే బ్యాచులర్స్ అన్నారు సార్. బ్యాచులర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం. ఓహో నాకు కన్నడ రాదు కదా సార్, అందుకే అర్థం కాలేదు. అవును సార్. ఈ సిటీలో మావి సూపర్ ఫ్లాట్స్. ఇక్కడ 24 అవర్స్ వాటరు కరెంటు ఉండవా? చూడండి, ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి. లేనట్టే ఉంటామండి. అలా ఉంటే అద్దె తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా. ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి. గుర్తయితురా? గుత్తి అర్థమైందా అని. నేను ఇచ్చిన డోస్ కి భయపడి తెచ్చాడు. ఈ జలకేంటి సార్? థ్యాంక్స్ సార్, టైం కి మీ దయ వల్ల బరువు దిగింది. బరువా? బరువు ఏంటి? అర్జెంట్ అండి, కొంచెం వెనక్కి వస్తారా? వీళ్ళందరూ ఏంటి ఇక్కడ? వాళ్ళ బాత్రూమ్ లో నీళ్ళు వస్తలేవంటే నా బాత్రూమ్ లోకి వెళ్ళమన్నా. అవును సార్. ఏంట్రా? మగతో నీళ్ళివ్వవా? ఎందుకు? ఆగపోతే కిచెన్ లో కూర్చున్నా. కిచెన్ లో మగ్గు నీళ్ళే సరిపోతారా నీకు? బకెట్ నీళ్ళు కావాలి. ఆ సౌండ్ ఏంట్రా? వాషింగ్ మిషన్ సార్. అంటే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఐటమ్ పేరేంట్రా? నా డ్రాయర్ అండి. దీనికి ఎన్ని కిటికీలు ఉన్నాయేంటి? నాకు గాలి బాగా ఆడాలి, లేకపోతే చిరాకు. అలాంటప్పుడు వేసుకోవడానికి విప్పుకొని తిరగచ్చు కదా. నీలాగా ఇప్పుకొని తిరగలేం కదా. నేనే చెప్పాను సార్. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు గుర్తయిత్రా? ఐదు ఎండిపోతుంది కడగవా? చెప్తారు. ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే పెళ్ళ ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్. ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమై సార్, గుండెపోట? కాదురా గౌను పోటు. గౌన్ పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ల లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నారు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ముందు క్యాష్ కొట్టు. క్యాష్. కరెక్ట్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇదిగోండి సార్.
ఆ గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. యా వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా. రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్లో నా భజన శాంతగా పెట్టే. యా సిగ్నేచర్. ఆ గౌను ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ ఆగిపోయిందయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన అడిగితే నేనేం చెప్పాలయ్యా? ముసుకోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసుకోడా రే. అదే వాసన సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెప్తా కదా నీకు, మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుమావుడు తండ్రి. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం? ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎదనం డిసైడ్ చేస్తున్నారు. అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావడం లేట్ అయింది కదా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. వాళ్ళతో కూర్చుని మీ ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా. తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోండి. ఓకే సర్లే టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే భయ్యా. పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తింటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు నా ఉండడం ఏంట్రా? కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. చెప్పా నేను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా? నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడ వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టిన తమ్ముడితో కాదు స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని మాటలు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? పోయాడు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా? రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా? ఎవరా రే? భోగి భోగేశ్వరరావు లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశారు కదండి. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను. 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడ్చాలేదవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్కి పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలుమందం వేధవని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదా ఆయనకి? సార్ మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడ్డా. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్ సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి. అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. నౌ లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డూ యు హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? శేషుకి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడే తెలుసని చెప్పావు. తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ పొర కన్నాలు పడ్డం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోద పడిపోవాలి.
అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. మర్చిపోయినా, అదైతే మావాడు బాగా తెలుసు. అది నాకు తెలుదా? నేను చెప్పా కదరా. ఏది? అదే టీవీ అని. ఓ అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం, ఇప్పుడు పువ్వు ఉంటది, పురుగు ఉంటది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు, పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నీరసం. నిర్వచనం. ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించిరా? ఓజోమెన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్య, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాలు ఇంకా అవుతున్నాం. నాన్నగారు నన్ను అలా అన్నారు. ఆయన అలా నన్ను పొగుడుతుంటే నేను ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. అదే కదా, ఆంటీ కత్తిలా ఉంది. కేక. అందుకేరా కత్తి పొట్టుకు తిరుగుతుంది. ఇదేంటి కత్తి కంటే పొట్టుగా ఉన్నాడు? హైట్ చూసి తక్కువ అంచనా వేయకు. నా వెయిట్ చాలా ఎక్కువ. ఈ అన్నవరం సేవ సందులోంచి వచ్చాడు. కత్తితో గేమ్స్ వద్దు. నేను చేస్తా. థ్యాంక్స్. వస్తున్నా. ఇదేంటి హచ్చాట్లో బొచ్చుకోకలా ఫాలో అవుతున్నాడు? ఏంటి బైక్ ఆపే? బ్రేక్ వేస్తే బైకే కాదు, ఫ్లైట్ కూడా ఆగిపోతుంది. ఏడ్చావులే గాని ఇక్కడ ఎందుకు ఆపావు చెప్పు. రోజు మీ నాన్న ఇదే రూట్ నుంచి ఆఫీస్కి వెళ్తారు. అవును, ఈ రోజు కూడా వెళ్తారు. ఏ వద్దని చెప్పాలా? ఆ ఇంటి సెంటిమెంట్ డైలాగ్ ఏంటి రమ్మనే చెప్పాలి. మీ నాన్న అలా క్రాస్ అవ్వగానే మన గులాబీ సినిమాలో మహేశ్వరి జేడి చక్రవర్తి లాగా స్పీడ్ గా వెళ్తాం. ఒక ప్లేస్ రాగానే సడన్ బ్రేక్ కొడతాం. అప్పుడేమవుద్ది? ఇదిగో నువ్వు ప్రతి డైలాగ్ ఇలా స్పీడ్ బ్రేకర్ అడ్రాకు, ఫ్లోలో చెప్పింది ఫాలో అవ్వు. అప్పుడు బ్రేక్ అయ్యగానే మీ నాన్నగారు అలా ఆగుతుంది. నువ్వు బ్రేక్ వేస్తే నాన్నగారు ఎలా ఆగుతుంది? లాజిక్ లో అడగొద్దే. నువ్వు స్లో మోషన్ నుంచి లెగిసి అలా వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకో. అద్దం నుంచి నాన్న చూసి షాక్ అవుతాడు. ఆయన హార్ట్ వీక్ గా ఉందనుకో, పెయిన్ వస్తుంది, అపోలోకి తీసుకెళ్తాం. అదే స్ట్రాంగ్ గా ఉందనుకో, నా మీద లవ్ వస్తుంది, మీ ఇంటికి తీసుకెళ్తాడు. హౌ ఇస్ ఐడియా? ఈ ఐడియా మీ నాన్న జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియాతో భయం లేదు, కానీ నీతోనే భయం. పర్ఫెక్ట్ గా జరుగుతుందంటావా? నో డౌట్. ఈ ప్రసాద్ ప్లాన్ గీసాడంటే గీసిన పెన్నుకే కాదు, గీయించుకున్న పేపర్ కూడా తెలుసు. ఆ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని. చేసుకోదు, ముందు కిక్ కొట్టు. కిక్కిరాడు ఇది. ఏంటి ఇంత నల్లగా పొగొస్తుంది? యూసీస్ వచ్చి పొగలో 2 రకాలు. ఒకటి నల్ల పొగ, ఇంకోటి తెల్ల పొగ. నాకు బేసిక్ నల్ల పొగ అంటే చాలా ఇష్టం. నువ్వు కెరోసిన్ పోసావా, పెట్రోల్ పోసావా? ఈ ప్రసాద్ 1 లీటర్ పోసిన కిరోసిన్ పోస్తాడు, పెట్రోల్ పోయిడు. కమ్ ఆన్ చేస్. వాళ్ళు వస్తే నిజంగా చంపేస్తారు. త్వరగా. నేను కేసు పంపాను. ఏం చేశాడు? వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు బైక్ తోలుతున్నాడా, దోమలకు పోగేస్తున్నాడా? ఎవడో స్మోక్ రాజాలో ఉన్నాడు. మంచి కేసే దొరికింది. స్మోక్ రాజా, బండి పక్కది. సార్ ఈసారి కుదిలేండి సార్, అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావమ్మా? ఒకసారి అంకిరి చూడు. నువ్వు వచ్చిన ఏరియాలో మనుషులు వాహనాలే కాదు, పైన ఉన్న పక్షులు కూడా ఎలా నల్లబడిపోయాయి చూడు. పైగా ఎంత ఒకటి చెవులు సిల్లు ఎడిపోతున్నాయి. ఏమయ్యా, అసలు సిగ్గుందా నీకు? ఇంత అందమైన అమ్మాయిని ఎక్కించుకొని ఈ డొక్కు బండ్లో ఊరంతా తిప్పుతావా? ఏమైనానండి, నా బైక్ అంటే మాత్రం ఊరుకోను. ఓయ్ బాబోయ్, దోమల పోగేసిన వాళ్ళగా పేసి ఒకటే. ఇదిగో ఈ బండిని ఇనప సామానుడికి ఇచ్చినా కూడా అరగంట ఆలోచిస్తాడు కొన్నానికి. పైగా దీనికి పౌరుషం ఒకటి. చూసా బంగారు లాంటి అద్దం పీకేసావు. పీకేసానా? ఇదిగో ఈ కథలన్నీ సూర్యప్పుడు చెప్పాక ముట్టుకుంటేనే ఎప్పటి కాబట్టి ఊడిపోతుంది. ఇదిగో ఈ పొగ వల్ల రోడ్లన్నీ యాక్సిడెంట్ అయిపోతాయి కానీ బండి పక్కనట్టు ఏంటంటే కాలు తొక్కుతారు? లంచ కాలుతో డైరెక్ట్ గా అడగండి. కాలు చేతులు తొక్కితే నిప్పులు ఎవరు భరిస్తారు? తొక్కింది ఆయన కాదు, నేను. సారీ సార్, మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఫైన్ ఎంతో చెప్పండి. చూడు తెల్లే, నువ్వు సొత్తకి గులాబీ పువ్వులా ఉన్నావు, ఇడు సొత్తకి ఎరసల బుడ్డిలా ఉన్నాడు. ఆడికి నీకు అసలు పోలికే లేదు. ఎందుకైనా మంచిది ఇడు గురించి ఆలోచించు. ట్రాఫిక్ నీ టాపిక్ అయిపోయింది. మా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. డబ్బులు దబ్బేవు కదా. రాసుజీ వెళ్దాం. ఎక్కడికి? మా నాన్ని పాటికి ఫోన్ చేసి పడుకుని ఉంటారు. నాకు తెలుసు, నేను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. పోనీ వీడును టైడు వాడు. ఈ రోజు సంపాదన అంతా నన్ను క్లీన్ చేసుకోవడం కదా సార్.
ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఏ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18లో కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరి అప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్ట్లు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నికన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి. మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go ya. Let's go. అరే కూల్ మ్యాన్. I am very hot man. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టలో కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవరీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్, పదండి సార్. కమ్ ఆన్. నా బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరు తెలుసు సార్? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ మరి రండి.
నేను అమ్మో హ్యాండా ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది. మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా ఏంటంటే ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను, నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి, దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలే ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగ్లు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జపనే పెట్టిందా? ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలి. చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. ఏంటి కంగారు పడమాకండి, ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్, బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఎన్నరగా నాది అదే ఫీలింగ్, కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామ్మో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా?